जादू आपकी मीठी। ओम शांति। ఓం శాంతి. Become full సంతోష of ఖజానాతో treasured happiness. సంపన్నముగా Have the treasure అదృష్టవంతులుగా happiness. హర్షితముఖులుగా Be happy అవ్వండి. and cheerful. Think about the joy జ్ఞాన and రత్నాల bliss. గురించి In ఆలోచించండి. order to keep దేహము them మరియు all మనసు constantly రెండింటినీ happy. సదా Keep సంతోషంగా peace. ఉంచడానికి If you have తక్కువ to think about ఆలోచించండి. something, ఒకవేళ think ఆలోచించవలసి about వస్తే the jewels in జ్ఞాన your రత్నాల life. గురించి ఆలోచించండి. If you think నా పార్టు you అయితే don't see అంతగా anything in your కనిపించడం part, లేదు, then యోగం think about కుదరటం becoming లేదు, full. Then అశరీరిగా imagine about your అవ్వలేకపోతున్నాను happiness. అని ఇలా Those ఆలోచిస్తే are all అవి empty కూడా thoughts. వ్యర్థ సంకల్పాలే. In contrast to ఇలాంటి these, ఆలోచనలకు have powerful బదులుగా thoughts. స్మృతి నా స్వధర్మం, Remembrance నేను is beneficial action. ప్రతికల్పములో సహజ I am the యోగిని, easy ఈ yogi. రకమైన Think సమర్థ so. సంకల్పాలను Have చేయండి. these types of అప్పుడు thoughts. You సంతోషంలో will continue ఎగురుతూనే to live ఉంటారు. in happiness. Om Shanti. ఓం శాంతి. ఇవాళ 8వ రోజు. Become full of సంతోష treasured ఖజానాతో happiness. సంపన్నముగా Have the portion of అదృష్టవంతులుగా happiness and be హర్షితముఖులుగా happy and అవ్వండి. cheerful. ఇవాల్టి టాపిక్ Think about the జ్ఞాన jewels రత్నాల of గురించి knowledge. ఆలోచించండి. Now we will listen ఇప్పుడు to మనం the మోహిని దిద్ది Guru. నుంచి విందాము. Om Shanti. ఓం శాంతి. We are very fortunate. మనం చాలా భాగ్యశాలి. Morning, ప్రతి ఉదయము Father teaches మన తండ్రి టీచర్ సద్గురు to us, teaches us. మనతోటి మనకి మనతో Discipline, మాట్లాడతారు, శిక్షణలు ఇస్తారు, So అంటే during the జ్ఞాన day, పాలన ఇస్తారు. రోజంతలో కూడా we always think, what did మనం Baba ఎప్పుడు teach ఆలోచిస్తాము, today? బాబా ఉదయంలో ఏం చెప్పారు. Because we want to create ఎందుకంటే that state, మనము ఆ స్థితిని to create సృష్టించుకోవాలని, powerful state. శక్తివంతమైన స్థితిని పెట్టుకుని, Whenever there is situation, ఎప్పుడైనా ఏమైనా పరిస్థితి the ఉన్నప్పుడు, state Baba is saying, ఇంట్రెస్టింగ్ whenever విషయం there బాబా is చెప్తారు. situation, పరిస్థితి I ఉన్నప్పుడు was thinking that they నేను will do what they say. ఆలోచిస్తున్నాను, ఎవరు చేస్తారు ఇలాగా. నాకు గుర్తుంది 9/11 అంటే సెప్టెంబర్లో 9/11 అయినప్పుడు ఆ ఉదయము నేను మలేషియా నుంచి వచ్చాను. నాకు ఏ విషయం తెలియదు, కానీ నేను కారులోకి వచ్చినప్పుడు బ్రదర్ ఎవరైతే నాకు ఒక జంట నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎక్కించుకోవడానికి అని వచ్చారో వాళ్ళు వెంటనే ఎక్కండి అని చెప్పారు. మనం మొదలు పెట్టినప్పుడు రేడియో ఆన్ అయి ఉండింది, మేము వాటిని వింటున్నాము. ఆ సమయంలో మాకు తెలియదు అది ఇది టెర్రరిస్ట్ అదేంటి మా పని అని చెప్పి, కానీ వాళ్ళు చెప్పిందల్లా క్రాష్ అయింది, ప్లేన్ క్రాష్ అయింది అని చెప్పారు. కొద్ది క్షణాల్లో వాళ్ళు చెప్పారు రెండో ప్లేన్ కూడా ఏంటి రెండో క్రాష్ అయింది. అప్పుడు దానికి ఏంటి అంత ఆతంకుల అదేంటి ఇది అని చెప్పారు. ఇదేంటి మేము న్యూయార్క్ చేరాలని చెప్పేసి అన్ని అదేంటి బ్రిడ్జ్లన్నీ క్లోజ్ అయిపోయాయి. మేము ఏ విధంగా కూడా న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ నేను ఏంటి దాటలేకపోయాం, ఎందుకంటే న్యూయార్క్ లో వచ్చాను కాబట్టి అన్ని మూసివేశారు. సో ఒక బ్రదర్ న్యూ జెర్సీలో ఒక స్నేహితుడు ఉంటే మనము ఒక హోటల్ కన్నా వెళ్ళాలి, లేదా అదేంటి వాడిని కాల్ చేయొచ్చు, ఫోన్ చేయాలి. ఎందుకంటే వాడిని ఫోన్ చేసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు మామూలుగా బేబీ సిట్టింగ్ చేస్తారు. అందరు సిస్టర్స్ కూడా మేము అదేంటి కాల్ చేస్తే రండి, తప్పకుండా మాతోటి ఉండొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము వెళ్ళాము.
ఏంటి టీవీ ఆన్ ఉంటుంది, అన్ని సమయాల్లో టెలివిజన్ ఆన్ అయి ఉంటుంది. ఇది అవుతోంది అదవుతోంది అని చెప్పి బాబా చెప్పారు. అదేంటి ఎవరైతే అదేంటి సేవాదారులు రెస్క్యూ చేసేవారు, ఫైర్ ఫైటర్స్ కానీ, వాళ్ళు ఎలాగా కాలిపోతున్నారు, వాళ్ళ ఏంటి వాళ్ళ జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. సో మనకు ఒక బ్రదర్ మనకి ఉన్నారు, తన అనుభవాన్ని పంచుతారు. తనకి నేను ఇతరులకు ఎలా మద్దతు చేయాలని చెప్పి ఆలోచించేవారు. ఎవరు ఎలాగ బయటికి రాగలుగుతారు అని ఆలోచించారు. కొంచెం ఆలోచించండి. అది అగ్ని ఏంటి మధ్య మొత్తం ఇనుమంతా కరిగిపోతూ అన్ని పడిపోతూ ఉంటే, ఎలివేటర్ కూడా ఏంటి ఒక కాలిపోతూ ఉంటూ, కానీ ఏంటి ఏంటి ఎగిరే కళ అని బాబా చెప్పేదానికి, నేను ఇతరులకు ఎలా మద్దతు చేయొచ్చు, మనము బయటికి వెళ్దాము. అలాంటి ఆలోచనల కారణంగా ఒకవేళ ఏదైనా అవుతున్నది కూడా, బయట ఏమవుతున్నా కూడా, ఆ ఏడుపులు ఏంటి అరుపులు అలాంటివైనా కూడా ఇది అనుభవం ఏమిటి, నేను ఎగిరే కళలో ఉన్నప్పుడు నేను కూడా అది ఆలోచిస్తున్నాను. కొన్ని పరిస్థితులు అదేంటి మన అనుభవము ఏదేంటి అది ఎగిరే కళలో ఉందా, ఎలాగా ఇదేంటి పారిపోవడం అని కాదు, ఎలాగ రక్షించుకోవడం అని కాదు, ఎలాగ ఎదుర్కొని అలాగ ఇతరులకి ఏదో మద్దతు చేయగలుగుతున్నాము అని బాబా చెప్పారు. ఒక యుద్ధము కానీ, లేకపోతే ఏంటి భూకంపం కానీ, అలాంటి ఆ ఏంటి రకరకాల దేశాలు ఏంటి అన్ని వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తే, ఏంటి నీరు కానీ, ధాన్యం కానీ, లేకపోతే బట్టలు కానీ, కానీ మనం చేసేది ఏమిటి? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేసేది ఏంటి? నాకు గుర్తుంది, నాకు నా శ్రద్ధని టీవీ నుంచి మార్చుకుని నేను చెప్పాను, నేను పక్క రూమ్ లోకి వెళ్ళి కొంచెము విశ్రామం చేసుకోవడానికి. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఫ్లైట్ ఉండింది. వాళ్ళు చెప్పారు ఎందుకంటే నేను అంతర్ముఖులయ్యి నేను మనసా సేవ చేయాలని ఉండింది. ఇది ఒక ఎలా రక్షణ చేయాలి, మంచి వైబ్రేషన్స్ ప్రకంపనాల్ని పంపించడం. ఆ సమయంలో మనం చూడాలి, వింటూ ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది, మన ఎగిరే కళలో ఉన్నామా లేదా, మనం చేయాల్సింది మనం చేస్తున్నామా. అది స్థూలంగా అయినా కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తాము. నీరు అందించగలుగుతాము, మనం ఇవ్వగలిగిన మద్దతు చేయగలుగుతాము. కానీ ఎక్కువగా అంతర్ముఖులుగా ఏం చేస్తున్నాము. సో దీని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మీరు ఎప్పుడు ప్రయోగం చేశారు, మీరు బాబా చెప్పింది ఎప్పుడు చేశారు, ఏం చేశారు, కొన్ని పరిస్థితులు కలామిటీస్ లాగా ఉన్నప్పుడు ఏం చేశారు. ఇవాళ బాబా చెప్తున్నారు ఇంకొక విధానం, మీ మనసు మీ శరీరము సంతోషంగా ఉండటానికి జ్ఞాన రత్నాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఉదయము మురళి తర్వాత 2-3 పాయింట్స్ తీసుకోండి. మీకు నచ్చినది, మీకు మీ యొక్క మంత్రం చేసుకోవడానికి, మీరు ఆ నశ ఉండడానికి మీకు కొన్ని పాయింట్లను తీసుకోండి. రోజంతా వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండండి, వాటి గురించి మంతన చేసుకుంటూ ఉండండి. లేకపోతే మురళిని అలాగా వదిలివేస్తే కనుక ఏదో అన్ని పాయింట్లు అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇవాళ ముఖ్య పాయింట్ ఏమిటి, యోగం కోసమైనా ధారణమైనా రోజంతా కూడా అది కూడా ఒక మంతన చేసుకోండి. బాబా అంటారు, మనసు దేహము మరియు మనసు రెండింటిని సదా సంతోషంగా ఉంచడానికి తక్కువ ఆలోచించండి. ఒకవేళ ఆలోచించవలసి వస్తే జ్ఞాన రత్నాల గురించి ఆలోచించండి. నా పార్ట్ అయితే అంతగా కనిపించడం లేదు, యోగం కుదరటం లేదు, అశరీరిగా అవ్వలేకపోతున్నాను అని ఇలా ఆలోచిస్తే అవి కూడా వ్యర్థ సంకల్పాలే. ఇలాంటి ఆలోచనలకు బదులుగా స్మృతి నా స్వధర్మం, నేను స్మృతి నా స్వధర్మం, నేను ప్రతి కల్పములోను సహజ యోగిని. ఈ రకమైన సమర్థ సంకల్పాలను చేయండి. యోగం లేదు ఇలాగా ఆలోచించకుండా ఇలాంటి సమర్థ సంకల్పాలను చేయండి. అప్పుడు సంతోషంలో ఎగురుతూనే ఉంటారు.
రేపు దీన్ని కొన్నిటి విషయాల నుంచి ప్రయోగం చేయండి. అది నా పరిస్థితి, చిన్న పరిస్థితి అయినా పెద్ద పరిస్థితి అయినా మీరు ఎగిరే కళల్లో ఉండగలుగుతున్నారా? ఎగిరే ఆలోచనలు ఉంటే మీ యొక్క అనుభవం ఏమిటి? మీరు ఏమి అనుభూతి చేశారు? మీరేం పొందారు? నాకు అనిపిస్తుంది ఇది మనము కొంచెం ప్రయోగం చేయాలని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, అనుభవాలు ఏమిటి అన్నది చూసుకోవడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. బాబా ఎలా వివరిస్తారు, మనల్ని మనం ఎలా ఉపయోగించమని చెప్పేసి చెప్తారు. ఆ ప్రాప్తి మనకి ఇప్పుడు గుర్తు చేస్తుంది, నేను ఏం చేయాలి అన్నది గుర్తు చేస్తుంది. సరేనా? చాలా అందమైన బాబా మనకి ఆ స్థితిని ఉంచుకోవడానికి మద్దతు చేస్తున్నారు. ఓం శాంతి. Om Shanti, Sister Moini. Om Shanti. In the point that we're going to be practicing tomorrow, మనము రేపు అభ్యాసం చేసే పాయింట్ బాబా అంటారు, తక్కువ ఆలోచించమని చెప్తారు. Dadi Janki used to say, దాది జానకి ఎప్పుడు చెప్పేవారు, ఆలోచించకండి అని చెప్తారు. what's the difference between తేడా ఏమిటి? think and think? ఆలోచించకండి అనేది తక్కువ ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించకండి అని అంటే అసలు ఆపేయండి పూర్తిగా. ఇంకా దేని విషయం గురించి, You know, anything to do with whatever ఏ విషయంలో అయినా ఏమవుతుందో దాని గురించి ఆలోచించకుండా ఉండడం. తక్కువ ఆలోచించడం అంటే think to the extent that ఎంత అవసరమో మీ యొక్క అవసరం ఉందో దాని తగ్గట్టు ఆలోచించడం. రెండిట్లో ఏంటి తేడా? మనము కార్ని ఆపాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది కదా, కానీ కొన్నిసార్లు స్టాప్ అంటే స్టాప్ చేయడం, కానీ కొంచెం కదులుతుంది. అది పూర్తిగా ఒకటేసారి అవ్వదు. సో తక్కువ ఆలోచించండి అంటే ఒక పరిస్థితి పరిష్కారం పొందాలి, లేదా దాన్ని చూసుకోవాల్సింది ఏంటి అని ఏదో ఒకటి కొంచెం అప్పుడు మీరు ఆలోచిస్తారు. కానీ ఇలాంటి వాటిలో బంధనంలోకి వెళ్లకుండా, ఎక్కువ ఆలోచనలో ఇరుక్కోకుండా, కట్టిపడకుండా ఏదైనా ఉంటే కనుక మీరు ఆలోచించాల్సిందంటే, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. చాలా విషయాలు ఉంటాయి, మనం తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది, వాటిని వదలలేము. సో అందుకని ఆలోచించండి, కానీ ఎక్కువ ఆలోచించకండి. నాకు అది అనిపిస్తుంది, నాకు అది అర్థమైన విషయం. డోంట్ థింక్ అంటే ఎక్కువ ఆలోచించకండి అంటే మనసుని, బుద్ధిని ఆ పరిస్థితుల్లో మీరు టీవీని ఆన్ చేయాలనుకున్న, ఆయన టీవీ చూడాలని అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు కాబట్టి మీరు అది అందుకని మీరు అంతర్ముఖులుగా ఉండాలని అనుకున్నారు. అంటే అది మీరు దాని గురించి ఆలోచించాలి, ఏమవుతుందో దాని గురించి చాలా లేక, ఎందుకంటే మీరు దాని నుంచి దాటి ఒక ఎగిరే కళల్లోకి వెళ్ళి మీరు ఒక వాళ్ళకి ఇవ్వగలిగే ఆ ఆత్మలకి ఎలా మనసా సేవ చేయాలి అని చెప్పేసి అని అనుకున్నారు. అందుకనేనా మీరు టీవీ చూడొద్దు అని అనుకున్నారా అని చెప్పేసి బాబా చెప్తారు, లైట్ మైట్ ఇవ్వండి, ఒక లైట్ హౌస్ గా ఉండండి. కానీ అలా ఎవరు నన్ను కాల్ చేశారో తెలియదు, కానీ మన బ్రదర్ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పేసి, అక్కడ కూడా ఇరుక్కుని ఉన్నారు అని చెప్పానంటే, నేను కొంచెము లైట్ మైట్ ఆత్మకి ఇస్తూ ఉన్నాను. అందరు ఆత్మలు కూడా ఎవరైతే వాటిల్లో ఆ దుఃఖం, ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళు పరిస్థితి గురించి ఆలోచించడం అనేసి మనము ఎలాగా ఆత్మలకి మద్దతు చేయాలన్నది దాని గురించి ఆలోచించాలి. ప్లస్ శాంతి, సంతోషము, శక్తి ఏది అవసరమో అది ఇవ్వడానికి దాని గురించి చూడాలి. ఎంతో మంది ఆత్మలు వాళ్ళ శరీరం వదులుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు. మనం ఈ మంచి వైబ్రేషన్స్ చేసినప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది, ఒక రకమైన సంతృప్తి, ఏదో ఒక మార్గము. అలాగా వాళ్ళు వాళ్ళు ఎక్కువ బాధ లేకుండా తక్కువ బాధతోటి ఉండగలుగుతారు. ఒక ప్రకృతి అంటే కలామిటీ ఇది ఉన్నప్పుడు, మనిషి చేసిందో లేకపోతే విపత్తులో వచ్చినప్పుడు మనిషి చేసిందో లేకపోతే ప్రకృతితోని ఆ సమయంలో మనం సేవ చేయాలనుకుంటే
మన ఆలోచన ఒక క్వాలిటీ అంటే నాణ్యత అది ఎలా ఉండాలి అని అంటే మనము నేను నా సొంతాన్ని కోసం ఆలోచించకుండా నేను ఇంకో విధంగా ఆలోచిస్తూ నేను బాబా తోటి నా సహచరులుగా నేను బాబాకి వెళ్తూ అప్పుడు బాబా నాకు షీల్డ్ అవుతారు. నేను నా ఆలోచన కాకుండా నా మనసుని ఉపయోగిస్తూ ఆ కంపనాల్ని ఆత్మల యొక్క శరీరాలు అయితే వదులుతున్నారో ఎవరినైతే నేను ఆ సమయంలో సేవ చేయాలనుకుంటున్నానో, శాంతిని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నానో, ఎవరైతే ఏ ఆత్మలైతే శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి సండే మురళిలో చెప్పారు వాళ్ళకి ఆహారము ఒకటి, విషము ఇవ్వడము, బట్టలు ఇవ్వడము అని. కానీ ఇంకొకటి వాళ్ళకి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇచ్చే శక్తిని వాళ్ళు తిరుగుతున్న ఆత్మలైతే కనుక శరీరం ఇప్పుడే వదిలేశారు లేదా బాంబు కారణం కానీ లేదా ప్లేన్ క్రాష్ అయిన కారణంగా చాలా మంది అలాగా కూడా చాలా శరీరాలు వదులుతున్నారు. నా ఆలోచన ఒక క్వాలిటీ నాణ్యత అది ఆ ఆత్మలు నా దగ్గరికి నా మీద ఆధారపడతాయా లేదా నన్ను నేను వాళ్ళ వైపు వెళ్తారా? లేదు, నేను కనుక బాబా దగ్గరికి వెళ్ళి నేను బాబాని ఒక షీల్డ్ కింద ఉపయోగించి నేను ఒక నిమిత్తులు అయితే కనుక ఆ సూక్ష్మ వైబ్రేషన్స్ అన్ని కూడా నేను దాని నుంచి నాకు రక్షణ పొందుతాను. ఎందుకంటే శక్తివంతమైన ఆలోచన రెండు విధాలుగా పనిచేస్తుంది. ఆలోచన యొక్క శక్తి ఇతరులకి ఇస్తుంది, అలానే ఆలోచన యొక్క శక్తి ఇతరుల నుంచి కూడా అది కూడా ఒక రక్షణ ఇస్తుంది ఇతరుల పరిస్థితుల్లో ఇరుక్కోకుండా. నా ఆత్మని అప్పుడు నేను నా దగ్గరికి ఏమొస్తుందో దాని గురించి నేను తర్వాత చూసుకోవాల్సిన దాన్ని కూడా చూసుకోవడానికి కుదురుతుంది. ఇది ఎలా ఆలోచనలు తగ్గించుకోవడము అది ఎలా పనిచేస్తుంది శక్తి ఆలోచనల శక్తి. మనం సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా బాబా స్మృతిలో సేవ చేయాలి. బాబాకి నిమిత్తులై ఉన్నప్పుడు సేవ చేయాలి. బాబా చేస్తున్నారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నాను, నేను లైట్ అండ్ మైట్ ఇస్తున్నాను అని కాదు. బాబా నేను స్మృతి చేసుకుంటాను, ఆ ఆత్మ బాబా నుంచి లైట్ అండ్ మైట్ పొందుతాను. ఒకసారి దాదిజానికి మాకు చెప్పారు ఎప్పుడు కూడా ఏ ప్రత్యేక ఆత్మని సేవ చేయకండి, బాబాని స్మృతి చేయండి. ఆ సేవకి సేవ కుదురుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు కార్మిక అకౌంట్ సృష్టించుకుంటాం, అది మంచి కార్మిక అంటే అయి ఉండొచ్చు, కానీ మొత్తము అకర్మి అన్న టాపిక్, అకర్మిని అంటే బాబా ద్వారా వెళ్ళగలగడము, మనము ఇవ్వడం అని కాదు. బాబా వాళ్ళు ఇస్తారు, బాబా చూసుకుంటారు అని. అప్పుడు అది ఎలాంటి రకమైన మంచి కర్మ బంధనం కానీ అలానే చెడు కర్మ బంధనం కూడా కుదరదు. మీకు గుర్తుందో లేదో, మీరు విన్నారో లేదు, బాబా ఒకసారి చెప్పారు ఆత్మకి వైబ్రేషన్స్ ఇవ్వండి అని. ఆ ఆత్మ చేస్తున్నారు కానీ తనకి వాళ్ళకి తన వైపు రావడం మొదలు చూస్తుంటే అప్పుడు అందుకని మనం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనము వాళ్ళని ఎంతని బాబాని దగ్గర తీసుకెళ్ళి బాబా స్మృతిలో ఉండండి. మనం ఏం చేసినప్పుడైనా కూడా నేను ఇప్పుడు ఇతరులని సేవ రక్షిస్తున్నాను లేదా పాలన చేస్తున్నాను కాదు, బాబా చేయనివ్వండి. నేను బాబాని స్మృతి చేసుకోండి. బాబా ఒక స్మృతి మనకి బాబా నా సహచరులు, అది దాంట్లో ఆ సమయంలో అది చాలా ముఖ్యము. నేను సేవ చేస్తున్నప్పుడు మనసు ద్వారా నేను బాబా తోటి కనెక్ట్ అయినప్పుడు బాబా నన్ను ఒక నిమిత్తుల కింద ఇతరులకి సేవ చేయడానికి ఉపయోగిస్తున్నప్పుడు నేను కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందా అంటే నేను బాబా స్మృతి నుంచి బయటికి రాకుండా ఒక కోరిక కోసమై లేదా ఒక ఫలితం కోసం అని చెప్పి సేవలో నేను చేసిన దాంట్లో ఎందుకంటే కొన్నిసార్లు నేను ఆలోచించవచ్చు, బాబా నేను నిమిత్తులను నేను బాబా ఆలోచన ద్వారా సేవ చేస్తున్నారు, నేను తక్కువ ఆలోచిస్తున్నాను, కానీ ఒక చిన్న కొంచెము కానీ ఒక కోరిక ఉండొచ్చు, నాకు కావాల్సింది దాని నుంచి నాకు కావాల్సిన కోరిక ఉండొచ్చు. తక్కువ ఆలోచించడం అన్నది ఇది నాకు కావాలనుకుంటున్నాను బాబా నుంచి, నేను బాబాని గుర్తు చేసుకుంటున్నాను, ఇది అవ్వగలుగుతున్నాను. ఆ కోరిక అన్నది మధ్యలోకి ఎలా సమస్యలకు తెస్తుంది. మనల్ని మనం చెప్పుకుంటున్నా కూడా
మన బాబాని స్మృతి చేసుకుంటున్నాము అని అంటే, కానీ కోరిక మాత్రం తప్పకుండా ఫలితం మీద ఉంది. నాకు అనిపిస్తుంది మన కోరిక బాబా ఏంటి ఆత్మలకి కావాల్సినది. ఏంటి బాబా కోరేది ఆత్మల కోసము. బాబా శాంతి కావాలనుకుంటున్నారు, ఏంటి ముక్తి ఇవ్వాలనుకుంటారు, ఏంటి తిరిగి ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఆత్మలందరూ అనుకుంటాం. ఈ ఫలితం అన్నది నా కోరిక అన్నది నా వ్యక్తిగత కోరిక కాదు. ఏంటి సంబంధం కానీ లేదా ఒక రకమైన బంధనం కానీ కానీ నా కోరికలు ఏమున్నాయో అది బాబా కావాల్సినది. బాబా ఏం కోరుతున్నారు, అదేంటి బాబాకి ఎక్కువ సమీపం అవ్వాలి, బాబా సమానంగా అవ్వాలి. నేను సిస్టర్ మోహిని అడిగాను, ఎందుకని అడుగుతున్నాను ప్రశ్న, ఎందుకంటే మనము ఏంటి ఏంటి అన్ని కోరికలకి ఏంటి మనసా సేవ చేస్తూ కానీ సకాష్ పంపించినప్పుడు కూడా కానీ మనకి అప్పుడు కొన్ని సూక్ష్మ కోరికలు ఉంటాయి. ఏంటి మనకున్నవి అది ఏంటి మనకి చాలా ఆలోచనల్ని సృష్టించవచ్చు. అప్పుడు మనము అదేంటి మన సొంత ఆలోచనల తోటే మనం మోసపోవచ్చు. కానీ బాబా ఏంటి నన్ను టచ్ చేస్తున్నారు లేదా బాబా నాకు సిగ్నల్ ఇస్తున్నారు అని చెప్పి, కానీ అది నా సొంత కోరిక నుంచి ఇది నేను కావాలనుకుంటున్నాను అని చెప్పి నేను అదేంటి ఆ ఆలోచనలని ఆ కోరికల్ని ఇతరుల పైన వాళ్ళ కోసం చేస్తున్నాను అని చెప్పేసి అనుకుని నేను ఏం చేయాలో అది చేస్తూ ఉంటూ అది పని చేయదు అప్పుడు. ఎందుకంటే కోరికల ద్వారా అదేంటి పని అవుతోంది. కొన్నిసార్లు ఇది నేను ఈ వ్యక్తి ఇది చేయాలని కోరుతా ఉంటాను, నేను ఆ వ్యక్తి పైన ఆలోచన పెడతాను, మీరు ఇది చేయాలనుకుంటాను, కానీ వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే అది నా కోరిక కాబట్టి. నేను చెప్పేది మన ఆలోచనలు మన కోరికలు బాబా ఏదైతే బాబా ఏం కోరుతున్నారో దానిదై ఉండాలి. అది ఎక్కువ అవుతోంది. నేను బాబా నాకు కావాల్సింది బాబా కోరేది నేను చెప్తున్నాను. నాకు ఎలా తెలుసు బాబా ఏం కోరుతున్నారు, ఎందుకంటే మీరు కూడా చెప్పారు బాబా మిమ్మల్ని ఒక నిమిత్తుల కింద ఉపయోగించినప్పుడు మీకు తెలియనప్పుడు అలాగ నిమిత్తులని అది శ్రేష్టమైన సేవ, అది అనంతమైన సేవ. ఈ ఆలోచనల్లో బాబా నన్ను నిమిత్తుల కింద ఉపయోగిస్తున్నారు, కానీ నాకు తెలియదు నేను నిమిత్తుల కింద నన్ను ఉపయోగిస్తున్నారు అని చెప్పి నన్ను ఒక ప్రాప్తిని ఆత్మలకి ఆ ప్రాప్తిని ఇవ్వడానికి నన్ను ఉపయోగిస్తున్నారు, కానీ ఆ ప్రాప్తులు ఏంటో నాకు తెలియవు. ఎందుకంటే ఆత్మకి భావన ఉందా అని లేదా బాబా మనల్ని ఉపయోగించి ఆ భావనని పూర్తి చేస్తారు, కానీ బాబా చేస్తున్నారు ఆ ఆత్మ పొందుతోంది అని నేను మధ్యలో లేను. నా కోరిక లేదా దాని ఫలితం నాకు దొరకడము ఇవన్నీ నాకేమో ఉండదు. ఒకవేళ నేను నా కోరికలని మధ్యలోకి తీసుకొస్తే నా సేవలో బాబా నా ద్వారా సేవ చేసినప్పుడు అదే సమయంలో ఈ యొక్క నిస్పృహ నా ఆలోచనలు ఇది నా పాత్రలో లేదేమో, నేను అశరీరిగా లేకపోతున్నాను, నేను యోగా చేయలేకపోతున్నాను, అది మనం అలా ఆలోచించడానికి ఏమిటి కారణము? ఎందుకంటే మనము చేయనప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు పెట్టుకునే బదులు మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి, చేయాలి. నేను అశరీరి అవుతున్నాను అభ్యాసం చేయకపోతే అలా పెట్టుకోవడానికి లేదు. మీరు కనుక యోగా కోసం సమయం ఇవ్వకపోతే రోజంతా కూడా శ్రద్ధ పెట్టకపోతే నేను యోగి అని చెప్పలేరు. మనం చేయని కారణంగా అదొక నిస్పృహ ఉంటుంది, మామూలు ఆలోచనలు వస్తుంటాయి, అవన్నీ ఒక విధంగా సత్యము. కానీ బాబా అంటున్నారు దానికి అలాగా ఉపయోగం ఏమీ లేదు అలాంటి ఆలోచించడానికి, దానికన్నా పాజిటివ్ గా ఆలోచించి చెయ్యండి అని మనం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు అయినా కూడా అశరీరి స్థితి అంటే ఏంటి, అది ఏదో మామూలుగా నేను అశరీరి స్థితి అని కాదు. నేను దాన్ని అభ్యాసం చేయకపోతే అశరీరి స్థితి అని ఆటోమేటిక్ గా రాదు. కర్మయోగి అయింది, సమయం రోజంతా సమయం గడిచిపోతుంది. అందుకని చెప్పాను కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో అయినా చేయండి అని చెప్పాను. ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ కూడా ప్రతి గంట ఉంటుంది. మీరు ఏంటి కొన్నిసార్లు కూర్చున్నప్పుడు అది 3 నిమిషాలని కాదు, అది 5 నిమిషాలు అయి ఉండొచ్చు, 15 నిమిషాలు అయి ఉండొచ్చు. దాన్ని పెంచుకుంటూ ఉండండి. మీరు బిజీ ఎక్కువ లేకపోతే పెంచుకుంటూ ఉండండి. So if I practice more నేను this, ఎక్కువ అభ్యాసం చేస్తే ఏంటి, అభ్యాసం తోటి ప్రాక్టీస్ తోటి నా పాత్ర ఈ సంగం యుగంలో ఇది నాదేంటి, నా పాత్ర ఏంటి బాబా తోటి కంబైన్డ్ గా ఉంటూ ఒక బాబాకి సహచరులుగా ఉంటూ సేవ చేయడము. నేను అది సేవ ఏంటి, అది అభ్యాసం చేస్తే నేను ఏం చెయ్యాలి ఇది చెయ్యాలి అని కాకుండా చేస్తూ ఉంటే కనుక, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ శరీర స్థితిని ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నేను దాన్ని అభ్యాసం చేస్తే, బాబా స్మృతిలో ఉంటూ చేస్తే, బాబా తోటి యోగంలో ఉంటే నాకు నేను ఎక్కువ దాని గురించి ఆలోచించడం తక్కువ ఏంటి ఆలోచిస్తుంటే నేను ఎక్కువ చేయగలుగుతాను కదా. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా తక్కువ ఆలోచిస్తూ వాడు ఎక్కువ చేయగలుగుతాను. నేను నా యోగాని ఎక్కువ పెంచుకోవాలి, నా ఒక శ్రేష్ఠ పాత్రను నిర్వహించని ఇలాగా మనం కొంచెం శ్రేష్టంగా ఆలోచించడం మొదలు పెడతాము. you may not even think, Sister Moon, you may just మీకు you may just be మీరేమో ఆలోచించక్కర్లేదు, మీరు అలానే ఉండొచ్చు. మీరు ఆలోచించిన వెంటనే మిమ్మల్ని కింద తీసుకొస్తుంది. కానీ మీరు కనుక ఇది ఒక I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు, కానీ నేను గురించి ఆలోచిస్తాను. నేను మిమ్మల్ని ఎందుకు ఆలోచిస్తాను, ఈ వ్యక్తిని ఎందుకు ఆలోచిస్తాను, నేను ఎందుకు సిస్టమ్ ఎందుకు లాభిస్తాను, నేను బాబాని ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే ఆలోచన అన్నది ఆ అనుభవం నుంచి కింద తీసుకొస్తుంది. ఇప్పుడు మనం కారణం వెతకడం మొదలు పెడుతున్నాము. అదేంటి ఆ వ్యక్తిని ఎందుకు అంత ప్రేమిస్తున్నాము అని. అప్పుడు అదేంటి ఒక దానికి ఒక ఏంటి దానికి ఒక సమాధానం వెతుకుతూ ఉంటాము, ఒక దాని కారణం వెతుకుతూ ఉంటాము. ఏంటి ఒక ప్రేమలో ఎందుకు ఉంటున్నాను అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఇస్తే ఇది ఆ అనుభవాన్ని తగ్గిస్తుంది కదా, ఆ శ్రేష్టతని ఆ శ్రేష్టమైన అనుభవాన్ని తగ్గిస్తుంది. అందుకోసం అలాగా ఉండటానికి అనుభూతి చేయడము, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండడము. మీరు ఎక్కువ ఆలోచించకపోవచ్చు. నేను బాబ్దాదా ముందు ఉన్నప్పుడు నేను ఏమి ఆలోచించను, నేను జస్ట్ అనుభూతి చేస్తాను. అదేంటి మాటల్లో ఏంటి అనుభూతి, మా బాబా ఉనికిని అనుభూతిని చేస్తాను. దాని తర్వాత మీకు అదేంటి పేపర్ లో ఉన్న అదేంటి పదాలు ఉన్నప్పుడు బాబా మీకు ఇది చెప్పారు అంటే ఏంటి, దీని అర్థం ఏమిటి, ఎందుకు చెప్పారు, నేను చేయాల్సింది ఏమిటి అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడతాము. నాకు అనిపిస్తుంది రేపు అభ్యాసము ఆ ఒక అనుభవంలో ఉండటం, దాని గురించి ఆ అనుభవం యొక్క దాన్ని గురించి ఎక్కువ తక్కువ ఆలోచించడము అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది అద్భుతం అని చెప్పేసి అంటున్నారు. ఒక చివరిది నిన్న మేము ఇండియా అంబాసిడర్ కలిసాము. ఇండియాకి వాపస్ వెళ్ళిపోతున్నారు. మెడిటేషన్ సెంటర్ లో కొంచెం తను వాళ్ళు అందమైన ప్రశ్నలు అడిగారు. డెన్నిస్ కూడా ఉన్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. నేను ఆ సమాధానం ప్రశ్నలకి ఒక సమయంలో చెప్పారు, డెన్నిస్ మనము బాబా గురించి చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే బాబా లేకుండా మనం ఏమి చేయలేకపోతాము. కొన్నిసార్లు మేము మనతోటి పనిచేస్తాము, కానీ భగవంతుడు లేకుండా బాబా లేకుండా మనము ఏమి పూర్తి ఏంటి చేయలేము. ఏంటి కోర్స్ ఎప్పుడు చేయలేదు, కానీ ఒక మన ఏంటి సహచరులుగా ఉంటూ కంపెనీ తోటి ఉంటూ తను అది ఏంటి గ్రహించి ఎంతో కాన్ఫిడెన్స్ తోటి ఏదేంటి చెప్పగలుగుతాం. మనం ఎంత ఆలోచిస్తామో ఈ ఆత్మలు బాబాని ఎలా స్వీకరిస్తారు అని. మీకు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన విషయం లేదు, ఎందుకంటే వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు రెండోసారి ఆలోచించారు బాబా గురించి మాట్లాడడానికి. సో నీకు అది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మనము ఎక్కువగా ఆలోచిస్తాము, బాబాని స్వీకరించాము. చివరిగా
బాబా ఏంటి ఎక్కువ ఆలోచించకూడదు. వాళ్ళకి ఏంటి ఒక ఏంటి పరిచయం ఇచ్చి ఏం చేయాలో అది బాబా చూసుకుంటారు. నేను అది గమనించాను. మనము ఇక్కడ అతిథి ఉన్నారు, ఏంటి చెప్పారు బాబా బాబా అని చెప్తూ ఉంటారు. బాబా బాబా పని నేను అనుకున్నాను. ఒక విద్యార్థి కాదు, నేను కోర్స్ తీసుకున్నారో కూడా గుర్తులేదు, కానీ ఒక బాబా పని, మనం బాబా పిల్లలము, బాబా భాగ్యాన్ని సృష్టిస్తారు. అదేంటి నాకు అనిపిస్తుంది మీరు చెప్పింది సత్యము. ఎందుకంటే మన నుంచి అదేంటి ఇతరులు తీసుకుంటారు. అది అదేంటి ఆధారము బాబా. అదేంటి మనం అనుకుంటాము వేరే పాయింట్ల గురించి ఆలోచించవచ్చు, కానీ వాళ్ళకి ఆ కనెక్షన్. Thank you. के घर रानी वही बैठी, राजा को रानी हो రాజా రాజా ఏంటి రాళ్ళు పండితులు చూస్తే హరిద్వార్ లో వాళ్ళు గంగలో ఏంటి మునుగుతూ ఉంటారు. ఏంటి డబ్బులు. సో అక్కడ ఒక చేతులు ఎప్పుడు డబ్బులు వదులుతారా, నేను డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి అని నావ వాడు ఉంటాడు. వాళ్ళు అంటారు ఇలాంటి మిస్ చాలా తెలియని భ్రమితం చేస్తుంది లోపల వాళ్ళ శక్తి ఏదైతే ఉందో. కొంతమంది వాళ్ళ ఒక ఫోర్స్, ఒక శక్తి ఏముందో దాని అంతర్గతము దేంటి వాళ్ళు ధారణ చేసుకున్నారు. ఇది ఇలాగా ప్రకృతి చేసింది, ఇది కూడా మేము పరమాత్మ కూడా చేశారు. మనం వాళ్ళకి స్పష్టం చేస్తాము. ఇది ఎక్కడ ఉదాహరణ, ఇది ఎక్కడ తీసుకుని వదిలేరు. ఏంటి ఎప్పుడైనా ఎవరైనా ఇదేంటి ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా ఎర్రగా ఉన్నారనుకోండి, వాళ్ళేమో ఎర్ర మిరపకాయ తింటుంటే ఎర్రగా అయ్యారు అని చెప్పేసి అని చెప్తారు. లేదా అదేంటి నిశ్చింతులు వాక్యం. ఎందుకంటే ఏంటి వ్యాయామం చేస్తున్నారా, వాళ్ళు ఏం పని చేస్తున్నారని చూడరు. పని ఏంటంటే తినేది ఏంటి, దాని కారణంగా ఎర్రగా అయ్యారు అని చెప్పేసి చెప్తారు. మనము దీంట్లో చెప్పాము పరమాత్మ యొక్క, మీరు చెప్పేది పాజిటివ్ నెగిటివ్, ఆటంలో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. పరమాత్మలో 2 గుణాలు ఉన్నాయి. పశ్చిమలో వాళ్ళు దయా స్వరూపం, ఆ యొక్క సాగర్లు దయాలు కరుణామయులే. కానీ అది ప్రేమతో పాటు ఏంటి న్యాయపరులు కూడా. ఏంటి దీని భావం ఏంటంటే ఎలా ప్రేమ చేస్తారు అంటే, ఎవరైతే ఏంటి నువ్వు ఎవరైతే ఏంటి తప్పు ఏంటి ఎవరైనా హత్య చేసినా, దొంగతనం చేస్తుంటే ఏంటి వాళ్ళని న్యాయం చూపించడం అని కాదు. ఏంటి అని కరుణామయంలో ఎలాగా భగవంతుడు అంటే వాళ్ళ సర్వశక్తిమాన్లు కూడా. సర్వశక్తిమాన్ ఎలా ఉన్నారు అని అంటే ఏంటి ప్రతి నియమాల్ని ఏంటి తొలగించడం అని కాదు. అగ్నిని ఏంటి సర్వశక్తిమాన్ అదేంటి అంటే వాళ్ళు అగ్నికి ఏంటి వాళ్ళు వాళ్ళ నమ్మిన దానికి, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళు చూసిన దానికి, చేసిన దానికి నడిచిన అవ్యక్త మురళి ఒక రివిజన్. పద్మగుణ భాగ్యము మరియు వరదానము.
ఓం శాంతి. ఓం శాంతి. మురళి, అవ్యక్త మురళి, తేదీ మే 8, 1973. సర్వోత్తమ స్వమానము. బాబా నుండి ఎన్ని ఖజానాలు లభించాయి అని అన్ని వేళలా పరిశీలించుకోండి. మీరు ఎన్ని ఖజానాలకు అధిపతులో మీకు తెలుసా? ఎవరో చెప్పారు లెక్కలేనన్ని. బాబ్ దాదా చెప్పారు, అయినా ముఖ్యమైన వాటినైతే లెక్కించగలరు కదా. ఈ సంగమ యుగములో ముఖ్యమైన ఖజానాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఎన్ని లభించాయి? అన్నిటికన్నా పెద్ద ఖజానాగా బాబా లభించారు. మొట్టమొదటి ఖజానా అయితే ఇదే కదా. ఎవరికైనా తాళం చెవి లభిస్తే వారికి సర్వస్వము లభించినట్లే. బాబా లభించారు అనగా సర్వస్వము లభించినట్లే. ఇంకేం లభించింది? అది కూడా తోడుగా వర్ణన చేయండి. జ్ఞానం కూడా ఉంది, అష్టశక్తులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క శక్తిని వేరువేరుగా వర్ణన చేసినట్లయితే వేరు వేరు శక్తులు కూడా ఖజానాల రూపంలో ఉన్నాయి. అదే విధంగా బాబా గుణాలవైతే వర్ణన చేస్తారో, బాబా గుణాలనేవైతే వర్ణన చేస్తారో వాటిని కూడా ఖజానాల రూపంలో వర్ణన చేయవచ్చు. అదే విధంగా ఈ అమూల్యమైన సంగమ యుగపు ఒక్క క్షణం కూడా ఖజానాయే. ఏ విధంగా ఖజానాల ద్వారా ప్రాప్తి లభిస్తుందో అలాగే ఈ సంగమ యుగపు ఒక్కొక్క క్షణం ద్వారా శ్రేష్ట ప్రాప్తిని పొందగలరు. కావున ఈ సంగమ యుగపు సమయము అనగా ఒక్కొక్క క్షణము అనేక కోటాను రెట్ల కన్నా ఎక్కువ ఖజానా. అనేక కోటాను రెట్ల సంపదను పోగు చేసుకొని ఇంకొక వైపు సంగమ యుగపు ఒక్క క్షణమును ఉంచిన శ్రేష్ట సంగమ యుగపు ఆ ఒక్క క్షణమే లెక్కింపబడుతుంది. ఎందుకంటే ఈ ఒక్క క్షణంలోనే సదాకాలిక ప్రాలబ్ధపు ప్రాప్తి లభిస్తుంది. ఒక్క క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోవచ్చు అని అందరికీ వినిపిస్తారు కదా. మరి ఆ ఒక్క క్షణానికి కూడా విలువ ఉన్నట్లే కదా. కావున సంగమ యుగపు ఆ సమయం కూడా ఎంతో పెద్ద ఖజానా. మేము ఈ ఖజానాలన్నింటినీ మా లోపల ఎంతవరకు ధారణ చేయగలిగాము అని ఇప్పుడు ఆ ఖజానాలన్నిటినీ పరిశీలించుకోండి. ఏదో ఖజానా ధారణ అయ్యి ఇంకొక ఖజానా ధారణ అవ్వకుండా ఉండడం కాదు. ఏ ఖజానా నుండి అసంపూర్ణంగా అయితే లేరు కదా. వంచితులుగా అయితే అవ్వరు, కానీ తక్కువగా ప్రాప్తించుకున్న చంద్రవంశీయులుగా అవుతారు, కానీ వంశీయులుగా అవ్వరు. సూర్యవంశీయులు అనగా సంపన్నులు. ఏ విషయంలోనైనా సంపన్నంగా అవ్వకపోతే వారిని సూర్యవంశీయులు అని అనరు. కావున ఖజానాలన్నింటినీ మీ ముందు ఉంచుకుంటూ ఇవి ఎంతవరకు ఉన్నాయి, లోపల ఎంతగా ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏదో కొద్దిలోనే పడిపోవడం కాదు.
you become happy with only a little. Acha, we will continue. ఓం శాంతి. మిగతా మురళి రేపు చూసుకుందాం. ఓం శాంతి.